వైఫ్స్ ఆన్ రెంట్ అని ఒక బోర్డు పెట్టి ఒక ఊరంతా ఆడపిల్లలు రెంట్కి ఇస్తారని మీకు తెలుసా? మీ అందరిలో ఇంకా చాలా మందికి తెలియని ఒక ఆచారం ఉంది. కారో బైకో ఇల్లు ఆఖరికి ఫర్నిచరో మనం రెంట్ చేసుకుంటాం. పలానా టైం మన అద్దెకు తెచ్చుకొని దానికి అద్దె కట్టి మన అవసరం తీరిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాం. ఇలా రెంట్కి తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి బాధ కలగదు. ఎందుకు? అవి వస్తువులు అవి. బట్ ఇవాటికి మన దేశంలో ఒక స్టేట్ లో మధ్యప్రదేశ్ లో ఒక బెల్ట్ ఉంది. ఒక 250 విలేజెస్ ఉండే ఒక డిస్ట్రిక్ట్ అది. అక్కడ యూ కెన్ గెట్ వైఫ్స్ ఆన్ రెంట్. 10 రోజులకో నెల రోజులకో సంవత్సరానికో ఒక భార్యను అద్దెకు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారంట. అది కూడా ఎలా? మీకు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక బాండ్ పేపర్ తెచ్చుకుంటారు. ఒక 10 రూపాయలతో 100 రూపాయలతో బాండ్ పేపర్ తెచ్చుకొని నీట్ గా మొత్తం పత్రం నిండా నింపేసి పదాలతో టేబుల్ కి అటు సైడ్ ఆ పార్టీ ఇటు సైడ్ ఈ పార్టీ కూర్చొని రాసుకొని మధ్యలో అమ్మాయి నిలబడి ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? ఎవరికో భార్య, ఎవరికో తల్లి, ఎవరికో బిడ్డ. వయసు తక్కువ ఉంటే రెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే సొంత భర్త సొంత తండ్రి బిడ్డను అమ్మేసి అదే రెంట్ కి ఇచ్చేసి నెల రోజులు మీరు పెట్టుకోండి, తర్వాత మాకు వచ్చి ఇచ్చేయండి అని. పిల్లలందరూ కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వేరే చోటకి వారిని అమ్మివేయడం జరిగింది. కానీ మగవాళ్ళంతా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటారు. అండ్ ఈ రెంట్ సమయంలో ఏమేం చేయాలి ఆడపిల్లతో నీట్ గా రాసుకుంటారంట. మధ్యలో ఒకవేళ అమ్మాయికి వద్దంటే ఈ డీలింగ్ నలిఫై అవుతుంది. కానీ ఊర్లలో విలేజెస్ లో ఆడపిల్లలకి ఇంకా అంత ఏజెన్సీ ఉందనుకుంటారా మీరు? ఒక అంగిట్లో దొరికే వస్తువులు ఇవాటికి ఆడపిల్లని అమ్మేస్తుంటే మనం ఆ రెంటల్ అగ్రిమెంట్ అయిపోయింది అనుకోండి. ఒక నెల రోజులు రెంట్ తీసుకున్నారు, నెల రోజులు అయిపోయింది, నేను ఇంకా మళ్ళీ డబ్బులు ఇస్తాను, దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని నెట్ఫ్లిక్స్ లో అడిగినట్టు లేదా మొబైల్ రీఛార్జ్ చేసినట్టు చేసుకోవచ్చు. మళ్ళీ తీసుకెళ్ళొచ్చు అమ్మాయిని. ఇది ఎందుకు చేస్తానని చెప్పి ఊర్లో వాళ్ళని అడిగితే మాది పేదరికం, మేము ఏం చేయగలుగుతున్నారు అంటున్నారు. కానీ ఈ ఊర్లో మగవాళ్ళు పనికి వెళ్ళరు. నీట్ గా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లో పడుకొని రాత్రి సారా కొట్టడానికి వెళ్తారు. ఇది ఊరు వాస్తవం. ఇది లేదా ఒక అమ్మాయి అయితే ఒక 9 సార్లు 9 మంది దగ్గర రెంట్కి వెళ్ళి ఇంకా అమ్మాయి తట్టుకోలేక అమ్మాయికి హెల్త్ బాగాలేకపోయినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇటు సొంత ఇంట్లోనూ అక్కడ రెంట్కి తీసుకున్న ఇంట్లోనూ పరిగెట్టి ఎక్కడో ఎన్జిఓకి వెళ్తే ఆ అమ్మాయికి ప్రస్తుతానికి ఆశ్రయం కలిగింది. 9 సార్లు వెళ్ళిన తర్వాత 9 సార్లు పోలీసులకి గవర్నమెంట్లకి ఇంకా తెలీదా అంటే ఈ మార్జిన్ గానీ దళిత ప్రద అనే ఈ ఆచారం గానీ క్లోజ్ సర్కిల్స్ లో ఉంటుంది. ఎవరు కంప్లైంట్ చేయరు. పోలీసులకు తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇది వింటుంటేనే ఎలా ఉంది నాకు. సంతకాలు చేసుకొని బాండ్ పేపర్లు తెచ్చుకొని స్టాంప్ గుద్ది వ్యభిచారం చేస్తున్నట్టు. దీని మీద మీరు ఏమంటారు? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి.